స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 69వ సర్గ. అయోధ్య నుండి వచ్చిన దూతలు భరత శత్రుఘ్నులు ఉన్న నగరంలోకి ప్రవేశించిన రాత్రి భరతునికి ఒక చెడ్డ కల వచ్చింది. అది తెల్లవారుజామున వచ్చింది. మరునాడు భరతుని మనస్సు అంతా వ్యాకులంగా ఉండింది. స్నేహితులతో వినోద సంభాషణలలో పాలు పంచుకోలేకపోయాడు. విదూషకులు హాస్యపు మాటలకు స్పందించడం లేదు. మనసంతా వికలమైంది. ఇది చూచి ఒక స్నేహితుడు భరతుడు అలా విషాదంగా ఉండడానికి కారణం అడిగాడు. అప్పుడు భరతుడు తన మనసులో మాట ఈ విధంగా చెప్పాడు. మిత్రమా, ఈ రోజు నాకు ఒక చెడ్డ కల వచ్చింది. నా తండ్రి దశరథుడు ఒళ్లంతా మట్టి పట్టుకొని వెంట్రుకలు విరబూసుకొని ఆవు పేడ ఉన్న గుంటలో పడి ఉన్నట్టు కల వచ్చింది. అలా పడ్డ నా తండ్రి నూనె త్రాగుతున్నాడు. తరువాత నువ్వులు కలిసిన అన్నం తింటున్నాడు. తరువాత తల వంచుకొని నూనెలో మునిగిపోయాడు. మిత్రమా, ఇంకా నాకు సముద్రము ఎండిపోయినట్లుగాను, చంద్రుడు నేల మీద పడిపోయినట్టుగాను, పట్టపగిలే చీకట్లు కమ్మినట్టుగాను, అయోధ్యలో ఉన్న రాజులు ఊరేగే ఏనుగుకు దంతములు విరిగినట్టుగాను, ప్రతి ఇంట్లోనూ వెలిగే అగ్నులు ఆరిపోయినట్టుగాను, భూకంపము వచ్చినట్టుగాను నాకు కలలో కనపడింది. మిత్రమా, ఇదే కాకుండా నా తండ్రి ఇనుప సింహాసనము మీద నల్లని దుస్తులు ధరించి కూర్చున్నట్టుగాను, ఆయనను చూచి అందరూ నవ్వుతున్నట్టుగాను, నా తండ్రి గాడిదలు కట్టిన రథము మీద దక్షిణ దిక్కుగా వెళుతున్నట్టుగాను కల వచ్చింది. ఈ స్వప్నములను బట్టి చూస్తే మా కుటుంబంలో ఎవరో ఒకరికి మరణము ఆసన్నమయ్యింది అని అర్థమవుతూ ఉంది. ప్రస్తుతము వృద్ధుడు మా తండ్రి. ఆయన గురించే నాకు చింతగా ఉంది. ఎందుకంటే ఎవరైతే గాడిదలు కట్టిన రథం మీద దక్షిణ దిక్కుగా వెళ్తున్నట్టు కల వస్తుందో అతని యొక్క చితిమంటలు త్వరలోనే చూడబడతాయి అని శాస్త్ర ప్రమాణము. ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందో అని నా మనస్సులో చాలా ఆందోళనగా ఉంది. మరలా నా తండ్రిని చూస్తానా లేదా అని మనసంతా వ్యాకులంగా ఉంది అని అన్నాడు భరతుడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 69వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.